ఇక అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ముసలమ్మ దేవాలయంలో నెల క్రితం ఆలయ హుండీ నుంచి నగదు చోరీ చేసిన దొంగలు ఇవాళ ఉదయం డబ్బును తిరిగి దేవాలయం ముందు పడేసి వెళ్లిపోయారు. అయితే ఆలయ అర్చకులు యథావిధిగా ఆలయం తలుపులు తెరవగా ఓ ప్లాస్టిక్ సంచి కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంచిలో దొంగలు రాసిన లెటర్, నగదు కనిపించాయి. అమ్మవారి నగదు చోరీ చేసినప్పటి నుంచి తమ కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్నారని దొంగలు రాశారు. ఈ భయంతోనే దొంగలించిన డబ్బును తిరిగి ఆలయంలో వదిలి వెళ్లిపోతున్నామని తెలిపారు.